ఆ ప్రోగ్రాంలో బాబా యొక్క మరి మన యావత్ విశ్వం కోసం, విశ్వంలో ఉన్న మానవాళి అందరినీ కూడా ఆధ్యాత్మికంగా ముందుకు నడిపించటం కోసం, వారి చైతన్యాన్ని మాయ నుంచి విడిపించి ఆధ్యాత్మికత వైపుకు, సత్యం వైపుకు తీసుకెళ్ళటం అదే గ్రేటెస్ట్ మిరాకిల్ నేను చేయబోయేది అదే అని బాబా చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి మనకి. అలా ఆయన ఆయన కార్యం కోసం వాడినటువంటి ఎన్నో అనేకానేక పద్ధతులు, మార్గాల్లో నవజీవనం ఒకటి అని చెప్పుకున్నాము. ఆ నవజీవనం ఒక సంవత్సరం అయిన తర్వాత 16-10-1950 మహాబలేశ్వర్లో జరిగినటువంటి ఆ సమావేశము, దానికి బాబా పాత జీవితంలోని అంటే నవజీవనంలో బాబా ఎక్కడ ఉన్నారు, బాబా దర్శనం కాకుండా సంవత్సరం గడిచిపోయిందే, ఇక ఆయనను చూడగలుగుతామా లేదా అనే అటువంటి తపనతో ఉన్నవాళ్ళకి బాబా అవకాశం ఇస్తే 200 మంది వచ్చారు. సమావేశం అయిపోయింది. దాని గురించి ఆదివారం నాడు చెప్పుకోవటం జరిగింది. ఆ రోజు బాబా ఆ ప్రేమికులకు ఒక మంచి సదవకాశం ఇచ్చారు. అది ఎందుకంటే మరి ఆయన లక్ష్మీపతి, ఆయనకు తక్కువ ఏం లేదు. అయినా కూడా మనకు అవకాశం ఇస్తూ ఉంటారు. అందరం ఆయన కార్యంలో పాల్గొనటానికి బాబా ప్రతి అవకాశంలో కూడా ప్రేమికులందరికీ అవకాశం కల్పిస్తూనే ఉంటారు. అలాగే 16-10-1950 శర్మన్ చెప్పారు నవజీవనం గురించి. సెంట్% చేయలేనందుకు ఆయన ముందుగా భగవంతుడి ముందు తన తప్పును ఒప్పుకొని క్షమాపణ అడగటం, మిగిలిన తన అనుచరులను ఆయన భగవంతుడిగా క్షమించటం, ఇవన్నీ అయిన తర్వాత బాబా అక్కడి వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చారు. నేను ఒక 45 రోజులు మొత్తం దేశమంతా పర్యటించి పేదవారికి సహాయం చేయదలుచుకున్నాను. దాంతో పాటు మస్తుల కార్యక్రమం కూడా మస్తులను కలిసే కార్యక్రమం కూడా బాబా చేశారు. ఇక్కడ అంతకుముందు పాత జీవితంలో నవజీవనానికి ముందు మస్తులతో బాబా కాంటాక్ట్ ఎప్పుడు చేసినా ఆయన ఒంటరిగా మస్తులతో ఉండేవారు. మండలి వారు కూడా బయట కాపలాగా ఉండాల్సిందే గాని మస్తుతో బాబా చేసే సంపర్కం సమయంలో ఎవ్వరూ వారితో ఉండటానికి వీల్లేదు. కానీ నవజీవనం తర్వాత ఇప్పుడు చేసిన మస్తు కార్యక్రమాల్లో బాబా అందరూ ఉండటానికి కూడా అనుమతించారు. మీరెవరు ఉండకూడదు, నేను ఒక్కడనే ఉండాలి అనేది బాబా ఆ నియమం పెట్టలేదు. తర్వాత ఈ నవజీవనం తర్వాత బాబా సాధకుని పాత్ర పోషించారు కాబట్టి మస్తులకు వారి పాదాలంటి ప్రణమిల్లి వారితోని బాబా తను తలపెట్టిన కార్యం విజయవంతంగా ముగియాలి, దాని ఫలితం కూడా విజయవంతంగా అలా ముగిసిపోవాలి అనే మాట వాళ్ళతోని అభినందనలు చెప్పించుకున్నారు. వాళ్ళతో మస్తులు అంటే దీవెనల్లాగా వాళ్ళు మస్తులు బాబా ఏ కార్యాన్ని తలపెట్టారో అది విజయవంతంగా నెరవేరుగాక అని వాళ్ళు వాళ్ళ ఆశీస్సుల్లాగా ఇవ్వాలన్నమాట. ఇది బాబా మౌనం కనుక ఈరిచు రంజు వెంట ఎవరుంటే వాళ్ళు ఆ మాటలు అంటే అవును నెరవేరుగాక అని వాళ్ళు అనాలి. అలా అనకపోతే ఎంతసేపు వాళ్ళు దాన్ని మౌనంగా ఉండిపోతే బాబా అంతసేపు వాళ్ళ పాదాలు పట్టుకొని ఉండేవారు. అలా ఈ నవజీవనం తర్వాత చేసిన మస్తు కార్యక్రమానికి, అంతకు ముందు మస్తు కార్యక్రమానికి దానికి వ్యత్యాసం. అలా బాబా ఆ రోజు ఇచ్చిన అవకాశం ప్రకారంగా అందరూ ఎవరెవరు ఇచ్చారో అదంతా ₹23,566.75 వసూలైంది ఆ రోజు. బాబా దానికి పైసా లెక్క పెట్టారు. ఇది 16 అక్టోబర్ 50లో జరిగితే 21 అక్టోబర్ రోజు బాబా అది సుడిగాలి పర్యటన. ఇక ఆ పర్యటనలో బాబా వెంట వెళ్ళిన మండలి వాళ్ళకి నిద్రాహారాలు ఏమీ లేవు. ప్రయాణాలు ఎంత కఠినమైన ప్రయాణాలు చేశారంటే ఆ రోజుల్లో, మరి ఇప్పుడంటే మనకు చాలా ఫాస్ట్ ట్రైన్స్, ఏసీ కోచెస్ ప్లస్ మనకు వందే భారత్ లాంటి ఈ ట్రైన్లన్నీ వచ్చాయి. అప్పుడు అన్ని ప్యాసింజర్ రైళ్లే. ఆ ప్యాసింజర్లోనే ఎక్స్ప్రెస్లు అనే విధంగా కొన్ని ఉండేవి. అది
ఆ రైళ్లలో రిజర్వేషన్స్ ఏమి లేదు, థర్డ్ క్లాస్లో కూడా వెళ్ళేవారు. అలా ఆయన 21 అక్టోబర్ బయలుదేరి మహాబలేశ్వర్ నుంచి బాబా నేరుగా పాట్నా వెళ్ళిపోయారు, బీహార్లో. అప్పుడు పరిస్థితి ఏమిటి అంటే, బీహార్లో కోసీ నది, పెద్ద నది అక్కడ, అది వరదలు, ఎంత వరదలు వచ్చాయంటే ఆ నదికి చాలా మంది ఇళ్ళు కోల్పోయారు, ఆస్తి ప్రాణ నష్టం అంతా సంభవించింది. అక్కడికి మారుమూల ప్రాంతాలకి ప్రభుత్వ ప్రభుత్వ అధికారులు వాళ్ళు కూడా వెళ్ళలేని చోట్లను బాబా ఎంచుకున్నారు. ఎంచుకొని బాబాకు తోడ్పడిన వాళ్ళు అక్కడ జానకీనందన్ సింగ్ అని బీహార్లో దర్భంగా జిల్లా పరిషత్ అధ్యక్షుడు ఆయన. ఇంకొక ఆయన చాలా సెల్ఫ్లెస్ వర్కర్ బైద్యనాథ్ మిశ్రా అని, వాళ్ళిద్దరు. ఆయన చెప్పాడు కానీ బైద్యనాథ్ మిశ్రా మాత్రం బాబాతో పాటుగానే ఉన్నాడు. ఎంతటి అదృష్టవంతుడో ఆయన. బాబాను అలాంటి ప్రాంతాలకు తీసుకెళ్ళి అక్కడ బాబా తలపెట్టినటువంటి ఈ పేదవారి కార్యక్రమాన్ని ఆయన దగ్గరుండి జరిపించారు. బాబా మరి చూడండి ఎట్లా ఆయన అభయం కూడా ఇచ్చాడు. ఎక్కడైనా ఆర్తితో ఏ మూల నుంచి పిలిచినా కూడా హృదయపూర్వకంగా హృదయం లోతుల్లోంచి ఎవరైతే నా సహాయం కోసం అర్థిస్తారో ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ అనేది ఆయన్ని ఎలా తీసుకెళ్తుంది అంటే, మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం మరి భాగవతంలో, గజేంద్రుడి కోసం లక్ష్మీదేవితో చీర ముడి వేసుకున్నా విప్పలేదట. ఆయన తన ఖగరాజు తన వాహనాన్ని పిలవలేదు, చక్రాన్ని సంధించలేదు, అలా వెళ్ళిపోయాడు అనేటువంటిది ఇక్కడ బాబా మరి 1 సంవత్సరం నవజీవనం అయిన తర్వాత 16/10/50 రోజున తన ప్రేమికుల నుంచి ఈ విరాళాలు సేకరించి ఆ డబ్బుతోని పేదవారికి, మరి ఎక్కడి నుంచి ఆయనకు ఆర్తనాదాలు వచ్చాయో, ఎలా వచ్చాయో, అవి ఎంతటి శక్తివంతంగా ఉన్నాయో ఆయనకే తెలియాలి. మనం ఎలా అర్థం చేసుకోగలం ఆ ప్రేమ బంధాన్ని, ఆ ప్రియతముడికి ప్రేమికులకు మధ్యన ఉన్న ప్రేమ బంధం. అయితే భగవంతుని పని డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా, అంటే నేరుగా, త్రూ వేరే ఇతర మార్గాల ద్వారా, ఇతర వ్యక్తుల ద్వారా ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. మరి ఆధ్యాత్మిక పరిపాలన వర్గం ఉంది 7,000 మందితోని. 5గురు సద్గురువులు అవతారుడు వచ్చినప్పుడు ఆయన కింద 5గురు సద్గురువులు, వారి కింద 7,000 మంది. ఇక అలా ఈ 7,000 మందితో ప్రభావితులైనటువంటి వాళ్ళు ఎంతో మంది ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు నడవాలని, తర్వాత నిస్వార్థ సేవ చేయాలి అనుకునే వాళ్ళందరూ కూడా వీళ్ళ ప్రభావితులై ఈ పని ఎప్పుడు కూడా తెలియకుండా చాలా విస్తృతంగా చేయబడుతూనే ఉంటుంది. అది భగవంతుని పని. ఆయనకు పేరు అక్కర్లేదు, ప్రతిష్ట అంతకంటే అక్కర్లేదు. ఎందుకంటే ఆ సర్వం చేసేది ఆయనే గనుక, అందరిలో ఉన్నది ఆయనే గనుక, అందరి ద్వారా జరిగేది ఆయన పని. సో అలా ఆయన బీహార్లో వెళ్ళి ముందుగా మాదేపూర్ అనే చోటికి వెళ్ళారు బాబా. తమూరియా రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి ఇరిచ్, పెండు, బైదుల్ గుస్తాజీ, ఈ బైద్యనాథ్ మిశ్రా ఏమో మార్గదర్శకత్వాన్ని వహించి టాంగా ఎక్కి వరదమయంగా ఉన్నటువంటి దారిలో ప్రయాణం చేసి మాదేపూర్ ఠానా అనే గ్రామానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ 3 కుటుంబాలకి 500 చొప్పున బాబా వారి ఇక్కడ ఈ పని చేసినప్పుడు బాబా అప్పుడు అవలంబించినటువంటి పద్ధతి ఏమిటి అంటే, బాబా వెళ్ళి ముందుగా అర్హులైన వాళ్లను బాబా నేరుగా వెళ్ళొచ్చు. ఆయనకు తెలుసు ఎక్కడి నుంచి ఆర్తనాదం వచ్చింది, ఎవరి దగ్గరికి నేరుగా వెళ్ళాలని బాబానే చెప్పి వెళ్ళొచ్చు. కానీ బాబా అలా చెయ్యరు. చాలా న్యాచురల్ వేలో చేస్తారు బాబా. సహజంగా జరుగుతుంది ఆయన పని. ఆయన మండలి వాళ్ళకు చెప్పేవారు, అక్కడికి వెళ్ళి ఈ ప్రాంతంలో అలాంటి, అంటే ఆయన సహాయం చెయ్యటానికి అప్పుడు ఆయన పెట్టుకున్నటువంటి ఒక
పద్ధతి ఏమిటి అంటే, ఒకప్పుడు బాగా బతికి వారు చితికిపోయారు. ఇప్పుడు వాళ్ళ జీవనాన్ని గడపటం కూడా చాలా కష్టంగా ఉంది. అయినా ఎవ్వరిని అర్థించరు. చూడండి అక్కడ ఆ డిఫరెన్స్ బాబా చెప్పారు. మామూలుగా భిక్షగాళ్ళు ఉంటారు. ఎక్కడికి పోయినా ఎక్కడ ఇచ్చేసినా కూడా ధర్మం బాబు, వేయండి బాబు అని తిరుగుతూ ఉంటారు. అలా కాదు, వీళ్ళు ఎవ్వరిని అడగరట. వాళ్ళ ప్రాణాలు పోయినా పర్వాలేదు, అన్నం లేకుండా అలా రోజులు గడిచినా పర్వాలేదు, ఎవరిని అడగరు, ఎవరిని అర్థించరు. ఎవరిని అర్థించేది వాళ్ళు లోపల హృదయంలో భగవంతునికి మాత్రమే మొరబెట్టుకుంటారు. ప్రభువు నీ ఇష్టం, నువ్వేం చేసినా మాకు సమ్మతమే. అది అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అలాంటి వాళ్ళలో మరి ఎంతటి అదృష్టవంతులో, ఎంతటి నిజాయితీతో అలా భగవంతుడి మీదనే భారం వేసి, మరి నవజీవనంలో కూడా, నవజీవనం పాటలో కూడా ఉంది కదా, నవజీవనం ఎలాగా దేవునిపై భారం వేసి వెళుతున్నాను, ఖుదాకే భరోసే సే హమ్ జా రహే హై. అక్కడ కేవలం ఖుదాకే భరోసా, ఎవరిని అడగటం లేదు. నవజీవనంలో ఉన్న హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్ అంటే అదే. అంటే ఎవరినో అడిగి ఇది చేయటమో, అడిగి లేదనిపించుకోవటమో, లేదా అడగకుండా ఉండటమో అనేది కాదు అక్కడ. వాళ్ళు అడగాలనే ఆలోచనే ఉండదు. కేవలం భగవంతుడు, ఆయన మరి సర్వం, ఆయన విశ్వానికి అధిపతి, ఆయన చేయదలుచుకుంటే చెయ్యని, ఎందుకంటే ఆయన ఇచ్చలేంది ఆకు కూడా కదలదు అని, అలా ఆయన మీదనే భారం వేసి ఉన్న వాళ్ళని బాబా మండలి వారి ద్వారా, అది అలా జరిగిపోయేది. మండలి వాళ్ళకు కూడా తెలిసేది కాదు. సడన్ గా ఏదో ఒక హింట్ దొరికేది, దాని ప్రకారంగా వెళ్ళి వెతుక్కొని అక్కడికి వెళ్ళి వాళ్ళకు చేసేవాళ్ళు. ఇక్కడ ఈ బైద్యనాథ్ మిత్ర తీసుకెళ్తే మాదేపూర్ ఠాణా అనే గ్రామంలో 3 కుటుంబాల్లో ఆ యజమానికి బాబా కాళ్ళు కడిగి ఆ 500 రూపాయలు ఇచ్చేస్తారు. ఆ కాళ్ళు కడిగిన తర్వాత బాబా శిరస్సు వారి పాదాలపై మోపి ఆ ప్రేమ కానుకను వాళ్ళకి ఇస్తూ, బాబా వెంట ఉన్న ఈ ఋషి నలుగురులో ఎవరో ఒకరు, అది వాళ్ళు అక్కడ చెప్పేవాళ్ళట మాటలు ఏమని, అర్హులైన వారికి, ఎంతో అవసరం ఉన్న వారికి ఇవ్వడం కోసమే కొంతమంది ప్రేమమూర్తులు ఇచ్చిన ఈ డబ్బు మీరు స్వీకరించాలి. ఇది ధర్మంగా భావించవద్దు. మేమేదో మీకు చారిటీ ధర్మం ఇస్తున్నామని భావించవద్దు. వారేదో ఆ వ్యక్తులకు రుణగ్రస్తులైనట్టు కూడా భావించరాదు. అబ్బా మీకు జీవితాంతం రుణపడి ఉంటాం, ఆహా దేవునిలాగా వచ్చి చేశారు, ఇప్పుడు ఎంత దేవునిలాగా వచ్చి చేశారు అది కరెక్టే, కానీ ఏ రకంగానూ వాళ్లకు రుణగ్రస్తులై ఉన్నట్లు మీరు భావించరాదు. అంటే ఆబ్లిగేటరీ ఎవరికి ఉండదు, ఇచ్చేవాళ్ళకి కానీ తీసుకునే వాళ్ళకి కానీ. అవి ఆబ్లిగేటరీ ఉంది అంటే సంస్కారాలు వస్తాయి మళ్ళీ. వారు దీనిని ఒక ప్రేమ కానుకగానే భావించాలి. ఇది ఒక ప్రేమ కానుక. అందుకని బాబాను ఇది మా పెద్దన్నయ్య చెప్తున్నారు. బాబా కాళ్ళు కడిగేటప్పుడు, కాళ్ళు కడిగి శిరస్సు మీద, తన శిరస్సును వాళ్ళ పాదాల మీద ఉంచేటప్పుడు ఈ మాటలు మండలి వారు చెప్పాలి. ఎందుకంటే అలా బాబా ఎన్నుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళు అన్నమాట. బాగా బ్రతికి చెడిన వాళ్ళు, ఏ రకంగాను ఎవరిని అడగకుండా తమ జీవితాన్ని పూర్తిగా భగవంతుని పరంగా, భగవంతునికే ఆయన అర్పణగా జీవిస్తూ ఉన్నవాళ్ళు, ఆయనకు మాత్రమే హృదయంలోంచి చెప్పుకునేవాళ్ళు. అలా మాదేపూర్లో వెళ్ళిన తర్వాత మాదేపూర్ నుంచి కచువా అనే గ్రామానికి వెళ్ళారు. అక్కడ 2 కుటుంబాలకి 500 బాబా ఇచ్చారు. ఇదే పద్ధతి, కాళ్ళు కడగటం. మళ్ళీ ఇది మేమేది మీకు ధర్మంగా ఇవ్వటం లేదు, మీరేదో మాకు రుణపడి ఉంటారని అనుకోవాల్సిన పని లేదు అని చెప్పి, బాబాను చెప్పటానికి లేదు, మా పెద్దన్నయ్య అని చెప్పాలి. అక్కడ బేహత్ అనే గ్రామంలో కూడా అక్కడ 2 కుటుంబాలకు ఇచ్చారు. తర్వాత చాలా మంది పేదవాళ్ళు ఉంటే అక్కడ వాళ్ళందరికీ కూడా 5 రూపాయలు. ఇలా ఇక్కడ నేరుగా బాబా మహాబలేశ్వర్ నుంచి, పూనా నుంచి పాట్నా వెళ్ళి, పాట్నాలో ఆ కోసి రివర్ వరదల్లో బాధితులైన వాళ్ళ దగ్గరికి, దాంట్లో ఇలాంటి వాళ్ళు మామూలుగా అయితే అయ్యో మా అన్ని పోయినాయి, మాకు అది చేయండి, ఇది చేయండి, సహాయం చేయండి అని అడుక్కొని ఇల్లు తిరిగే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకు బాబా అక్కడికి వెళ్ళేది. ఎవరైతే కేవలం భగవంతునికి తప్ప వేరే ఎవరిని అర్థించరో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా చేశారు.
అక్కడ ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు బాబా బైద్యనాథ్ మిశ్రా ఆయన కూడా పాపం నిస్వార్థ సేవకుడు. ఆయనవి కూడా అన్నీ పోయాయి. ఆయనకేమీ లేదు. కానీ ఆయన అడగలేదు బాబాను. బాబా స్వయంగా సర్వజ్ఞుడు గనుక, బాబు నువ్వు ఇంతమందికి చూపించి ఇంతమందికి చేయటానికి నువ్వు మాకు సహాయపడ్డావు. అందుకని నీకు కూడా నేను ఈ సహాయం చేయదలుచుకున్నానని అతని పాదాల కడిగి ఆయనకు 148 రూపాయలు ఇచ్చారట బాబా. అలా ఆ ప్రయాణంలో మస్తులను పేదవారిని ఇలా బాబా కలుస్తూ వస్తూ అక్కడి నుంచి బాబా చూడండి బీహార్, ఇక్కడి నుంచి బీహార్ నుంచి బాబా నేపాల్కి వెళ్ళారు. ఆ నేపాల్కి వెళ్ళేటప్పుడు జనక్పూర్కు వెళ్ళటానికి ఒక గూడ్స్ ట్రైనే దొరికింది, వేరే ఏమీ దొరకలే. ఆ గూడ్స్ ట్రైన్ లో ఓపెన్ గా ఉన్నాయి. అవి క్లోజ్డ్ క్యారియర్స్ కూడా, అది ఓపెన్ క్యారేజ్. లైట్లు లేవు, రాత్రి గంటలు అది ఒక్కొక్క స్టేషన్ లో ఆగేది. బాబా వీళ్ళందరూ కూడా దాంట్లో ఏదో లాంతరు వెలిగించి పెట్టుకునేవారు, కిరోసిన్ లాంతరు. అలా అంతటి కఠినమైన ప్రయాణానికి కూడా వెరవకుండా బాబా అక్కడికి వెళ్ళారు. టిబెట్, నేపాల్ లో అక్కడ సాధు సత్పురుషులను కూడా జనక్పూర్ లో కలిశారు బాబా. తర్వాత అక్కడ కూడా ఈ పేదల కార్యక్రమం నిర్వర్తించి మళ్ళీ అక్కడి నుంచి నేపాల్ నుంచి బెంగాల్కి వచ్చారు. కలకత్తాలో ఉన్నారు. కలకత్తాలో బాబా కోల్గాంగ్ అని చిన్న రైల్వే స్టేషన్ లో ఆగారట. బాబా స్టేషన్ ప్లాట్ఫారం మీద కూడా పడుకునేవారు. ఆయన విశ్వానికి విభుడే అయినా కూడా ఆయన ఎప్పుడూ తనకు ఏదో సౌఖ్యం కావాలని అనలేదు. అమెరికాలో మెహర్ మౌంట్ లో ఆగ్నెస్ బేరాన్ అని ఆమె ఏర్పాటు చేస్తే మొదటిసారి వెళ్ళేటప్పుడు బాబాకి యాక్సిడెంట్ అయింది. మళ్ళీ 56లో వెళ్ళారు బాబా. 56లో వెళ్ళినప్పుడు వచ్చి ఆమె, బాబా అక్కడ ఏం వసతులు లేవు అవి అంటే, ఏం పర్వాలేదు, డోంట్ వరీ, ఐ కెన్ స్లీప్ అండర్ ఏ ట్రీ అన్నాడు. ఓ చెట్టు కింద పడుకుంటానులే అన్నారు బాబా. అలా బాబా అక్కడి నుంచి కలకత్తాలో కూడా ఈ పని ముగించి అట్లా 11 రోజుల్లో బాబా బీహారు, నేపాల్, కలకత్తా, వెస్ట్ బెంగాల్ అంతా కూడా చేసి అక్కడి నుంచి బాబా కలకత్తాలో రామకృష్ణ పరమహంస దక్షిణేశ్వర ఆలయం ఉంది. అక్కడ వెళ్ళి మొత్తం అర్ధనగ్నంగా బాబా కేవలం లంగోటి ధరించి అక్కడ ఏకాంతవాసం చేసి, అక్కడ ఒక ఏకాంతవాసం చేసిన తర్వాత ఒక మంచి సంఘటన జరిగింది. బాబా ఉన్నట్టుండి అన్నాడు, నేను భిక్షాటన చేస్తాను ఈరోజు అన్నాడు. బాబా ఏమో కఫ్నీ వేసుకున్నాడు, చేతిలో భిక్షాపాత్ర పట్టుకున్నాడు. మరి నవజీవనంలో లాగానే బాబా ఇక్కడ లంగోటి జీవనం అయింది, ఇక్కడ భిక్షాటన జరుగుతోంది. భిక్షాటనలో బాబా వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగుతున్నారు. ఇక్కడ జరిగింది ఏంటంటే, బాబా ముందుగా చెప్పలేదు భిక్షకు వెళ్తా అని. సడన్ గా భిక్షకు నిర్ణయించేసరికి బాబా వెంట ఉన్న ఈ నలుగురు వాళ్ళు కోట్లు ప్యాంట్లు వేసుకున్నారు, బూట్లు వేసుకున్నారు, చాలా వెస్టర్నర్స్ లాగా ఉన్నారు. వాళ్ళు బాబా వెనకాల వస్తున్నారు, ముందేమో బాబా వెళ్తున్నారు. అది చూసిన ప్రతి వాళ్ళు కూడా ఏం సిగ్గులేదా ఆడుకోవటానికి అన్నట్టు వీళ్ళని చూసి మళ్ళీ తలుపులు మూసేసుకోవటం. అలా చూడండి, విశ్వానికి విభుడే అయినా కూడా ఆయన అలా చేస్తూ పోతుంటే చాలా ఎన్ని ఇళ్ళకి వెళ్ళినా కూడా ఎవరు భిక్ష వేయటం లేదు. దాన్ని వీళ్ళని చూసి వీళ్ళేదో మరి ఊరికే చేస్తున్నారా, లేకపోతే ఇదో వాళ్ళకి అర్థం కాక చేయలేదు. కాకపోతే అలా తిరిగి కొన్ని నిమిషాలు కొంతసేపు బాబా అలా ప్రతి ఇంటికి వెళ్ళి అడిగిన తర్వాత ఒక ఇంటి ముందుకెళ్ళి నిలబడగానే ఆ ఇంట్లో అప్పుడే వాళ్ళు వేడివేడిగా వంట చేసుకుంటున్నారట, బెంగాలీ కుటుంబం. దాంట్లో వాళ్ళ ఆ ఇంటి కోడలు మరి ఎన్ని జన్మల పుణ్యం చేసుకుందో ఆమె, ఎంత మంచి ప్రేమికురాలో ఆమె వచ్చి బాబాను వీళ్ళని చూసి అక్కడ జరిగే సీన్ ఏంటంటే, బాబా ఏమో భిక్షాపాత్ర పట్టుకొని, అమ్మ భిక్ష అంటే బాబా మాట్లాడారు కనుక బాబా తరఫున ఈరిచ్ మా ప్రేమ్సే భిక్షా దీజీ అని ఆయన అంటాడు. అక్కడ వెనకాల బాబా వెనక ఉన్న పెండు ఏమో ఒక పెద్ద సంచి నిండా రూపాయి నాణాలు తీసుకొని
అటు నుంచి వచ్చిన వాళ్ళందరికీ రూపాయి దక్షిణ ఇచ్చేస్తున్నాడు, అందరి పేదవాళ్ళకు పంచేస్తున్నాడు. మీరే పేదవాళ్ళకు పంచుతున్నారు, మీరు అడుక్కోవడం ఏంటి అనొచ్చు. అలా అనే చాలా మంది ఏమి భిక్ష ఇవ్వకుండా పంపించారు. కానీ ఈమె మాత్రం ఒక 5 నిమిషాలు ఆగండి బాబా, అయిపోయింది, అన్నం అయింది, కూర అవుతోంది, ఇప్పుడే మీకు అంటే పాలకూర వండుతుందన్నమాట ఆమె. పాలకూర అన్నము తెచ్చి వేడి వేడిగా బాబా ఆ భిక్షా పాత్రలో వేసిందట. ఆ కుటుంబం మరి ఎంతటి మరి అదృష్టవంతులో. అలా బహుశా వాళ్ళ కోసమే బాబా సడన్ గా నేను ఈ భిక్షాటన చేస్తా అనే నిర్ణయం తీసుకున్నారో మనకు తెలియదు, కానీ అలా జరిగింది. అంతేకాదు ఆ రోజు అక్కడ ఒక చిన్న సంఘటన కూడా జరిగింది. బాబా వచ్చి బయలుదేరుతూ ఉంటే ఆ దక్షిణేశ్వర ఆలయంలో నుంచి లోపల నుంచి ఒక పెద్ద కోటీశ్వరుడు వచ్చి ఆ కారు ఎక్కబోతున్నాడు. అక్కడ చాలా మంది భిక్షగాళ్ళు కూర్చొని అమ్మా ధర్మం చేయి, అమ్మా ధర్మం చేయి అని అరుస్తుంటారు కదా, అట్లా అందరు అరుస్తున్నారట. దూరంగా ఒక ముసలాయన కూర్చొని కూడా అడుగుతున్నాడట. అడుగుతుంటే ఈ కారు ఎక్కే మనిషి దృష్టి ఆ దూరంగా ఉండే ఒక ఆయన మీద పడిందట, ఆ భిక్షగాని మీద. ఆయన చుట్టూ కింద అందరూ వరుసగా కూర్చొని ఉన్నారు, ఎవరి పైన ఆయన దృష్టి పోలే. అక్కడున్న ఆయన పైన ఆయన దృష్టి పోయి ఆ కారు ఎక్కే మనిషి ఆగి జేబులన్నీ వెతుక్కొని పిరికడు కాయిన్స్ తీసుకొని వెళ్ళి అక్కడ దూరంగా కూర్చున్న ఆ వ్యక్తి డబ్బాలో అవి వేసేసి వచ్చి వెళ్ళిపోతుంటే బాబా ఇలా వేలుతో చూసి నవ్వుతున్నారట. నవ్వుతుంటే మండలి వాళ్ళకి అర్థం కాదు ఏమిటి అని. ఏంటి ఇలా చూపించేసరికి వాళ్ళందరూ అవును బాబా, ఎందుకో ఆయనకు దయగలిగినట్టుంది, తీసుకెళ్ళి ఆయనకు దానం చేసి వచ్చాడు అన్నాడు. అని అన్నాడు. ఎందుకు చేసి అది అలా జరిగింది ఎందుకో తెలుసా మీకు అన్నాడు. అంటే తెలియదు. అక్కడ కూర్చొని ఆ భిక్షం అడుక్కునే ఆ బిచ్చగాడు ఉన్నాడు చూసావా, వాడు పోయిన జన్మలో ఒక రాజు. ఈ కారులో వచ్చాడే కోటీశ్వరుడు, వాడి దగ్గర నౌకరు. చాలా ఎంతో నిజాయితీగా ఎంతో శ్రద్ధతో అతని సేవ చేసుకున్నాడు. ఈ జన్మలో కోటీశ్వరుడై పుట్టాడు. వాడు తనకున్నటువంటి ధనాన్ని దుర్వినియోగం చేసి వాడు దానికి ఆ ధనాన్ని దాన ధర్మాలు చేయాలని అటువంటి ధ్యాస కూడా లేకపోవటం వలన వాడు బిచ్చగాడై పుట్టాడు. వాడికి సహాయం చేసి వాడికి సేవ చేసుకున్నవాడు కోటీశ్వరుడై పుట్టాడు. కాబట్టి ఆ బంధం వాడిని లాక్కెళ్ళి వాడికి మాత్రమే వేసేసి వెళ్ళిపోయాడు వాడు. ఎందుకంటే ఆ బంధం అంత బాగా ఉంటుంది. మన కర్మ బంధాలు, మన సంస్కారాల బంధాలు ఎంత జటిలంగా ఉంటాయి అనే విషయం అలా బాబా దాన్ని ఆ సంఘటన ద్వారా చెప్పారు. అలా చేసి అక్కడి నుంచి బాబా మరి కటక్ వెళ్ళారు, ఒరిస్సా. అక్కడి నుంచి మళ్ళీ అక్కడి నుంచి బాబా నేరుగా మద్రాసు వచ్చారు. ఎక్కడి నుంచి ఎక్కడికి మద్రాసు వచ్చాడు. మద్రాసు వచ్చిన తర్వాత గూడూరులో, హైదరాబాద్లో కూడా 2 హృదయ విదారకమైన సంఘటనలు జరిగాయి. మళ్ళీ ఎప్పుడన్నా చెప్పుకుందాము. ఇంతటితో మరి సమయం అయిపోయింది కాబట్టి ఇక్కడికి ముగించేద్దాం. అంటే విశ్వవిభుడైన ఆయన ఎన్ని కష్టాలు ఎత్తినా కూడా తన ప్రేమికులకు సహాయం చేయటం కోసం, యావత్ విశ్వ మానవాళి కోసం ఆయన బాధలు పడి వారి బాధలను నివారించటం కోసం ఆయన చేసిన పని వర్ణనాతీతం, ఊహాతీతం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా అండి. అంటే ఆ 2 సంఘటనలు కూడా చెప్తే బాగుంటుంది. మేము ఇవాళ కొత్తగా స్టార్ట్ అయింది కదా అని నా ఉద్దేశం సార్. అవి మీకు తెలిసే ఉండొచ్చు, అయినా చెప్పమంటే చెప్పండి సార్, చెప్పండి. హారతిని అది ఇచ్చి ముగిద్దాము, మీరు చెప్పండి. ఓకే. బాబా మద్రాసు వచ్చారు. మద్రాసులో కూడా ఇలా పేదల కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఆయన అలా కూర్చొని నాకు దాహం వేస్తోంది, కొబ్బరి నీళ్లు దమ్మన్నారు. ఈయన ఈరిచ్చి గారు వెళ్ళి కొబ్బరి ఆ కొట్టు వాడి దగ్గరికి వెళ్ళి బాబు కొబ్బరి నీళ్లు కొట్టివు అంటే వాడు కొట్టిస్తుంటే ఆ పక్కనే ఒక ఇద్దరు నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఆహా, అతను చూడు ఎంతటి మంచివాడు, ఎంతటి ధనవంతుడు, ఎంతటి సంపన్నుడు, ఇప్పుడు ఈ రకంగా చాలా చితికిపోయాడు. పోవటమేగా తన స్నేహితుడే అతన్ని మోసం చేశాడు. ఆ స్నేహితునితోని మంచి బిల్డింగ్ కట్టించుకున్నాడు. చివరకు డబ్బులు ఇవ్వకపోతే అతనే ఇంటిని ఆయన స్వాధీనం చేసుకొని ఇంట్లో ఆయన ఉంటున్నాడు, ఈయన గుడిసెలో ఉంటున్నాడు, తినటానికి తిండి లేదు. ఒకప్పుడు చాలా బాగా బతికినవాడు అని చెప్పుకుంటుంటే ఈరిచ్చెవలో పడింది.
వెంటనే ఆ కొబ్బరి నీళ్ళు ఇచ్చి బాబాకు, బాబా ఇలా విన్నాను ఇక్కడ అన్నాడు. వెంటనే కనుక్కో అడ్రస్ అన్నాడు. అంటే బాబా అలా ఈరి చెవు మీద పడటం, అంటే బాబా డైరెక్ట్ గా చెప్పేయొచ్చు కదా ఇది. కానీ ఈరిచి కి అలా వినబడటం అంటే ఎంత సహజం చూడండి. ఆ ఈరిచి వినటం, విని బాబాకు చెప్పటం, బాబా ఎస్ కమాన్ అని వెంటనే ఆ కొబ్బరి నీళ్ళు తాగి స్టేషన్కి వెళ్ళి, స్టేషన్లో రైలు ఎక్కి అక్కడి నుంచి గూడూరుకి వెళ్ళి గూడూరులో దిగారు. ఇది గూడూరులో అడ్రస్ అన్నమాట. అక్కడ సీన్ ఏమిటి అంటే దీపావళి రోజు ఒక గుడిసె, ఒక వీధి చివర చిన్న గుడిసెలో ఉన్నారు. ముగ్గురు, తల్లి, తండ్రి, అమ్మాయి, ముగ్గురు ఆ కుటుంబంలో ఉన్న ఆ గుడిసెలో ఉండేవాళ్ళు. దీపాలు వెలిగించడానికి దీపావళి రోజున నూనె లేదు వాళ్ళకి. వాళ్ళ ఇంట్లో కృష్ణుని విగ్రహం ఉంది. ఆ విగ్రహం ముందు కేవలం ఒక్క దీపం, చిన్న వత్తి పెట్టి చిన్న దీపం మాత్రం వెలిగించారు. ఇక ఇంటి ముందు గాని అక్కడ గాని మొత్తం ఆ టౌన్ అంతా కూడా దీపాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి, కానీ వీధి చివర ఉన్న ముందు ఒక దీపం లేదు. ఎందుకు మరి అంతే. అప్పుడు ఆమె తండ్రి ఏమో మంచం పట్టాడు, ఎందుకంటే ఆ షాక్ తట్టుకోలేక మంచం పట్టాడు. తల్లి అనారోగ్యంగా ఆమె పడుకొని ఉంది. ఈమె చాలా 18 ఏళ్ల వయస్సు కలిగినటువంటి ఆమె బాలిక. ఆమె వెళ్ళి కృష్ణుని ముందు కూర్చొని ఓ చిన్న దీపం పెట్టేసి కళ్ళనీళ్లు పెట్టుకొని, కృష్ణ నువ్వు ఎలా మమ్మల్ని కాపాడుతావో, ఎలా ఆదుకుంటావో, నీ దయ, ఈరోజు దీపావళి, అందరూ ఘనంగా దీపాలు వెలిగించి దీపావళి జరుపుకుంటున్నారు. మా ఇంట్లో నీ ముందు పెట్టిన ఈ దీపం తప్ప వేరే దీపం లేదు. నీ ఇష్టం, నువ్వు ఎలా ఆదుకుంటావో అని ప్రార్థన చేస్తుంది. డోరు చిన్న తలుపు, ఆ తలుపు మీద ఎవరో కొట్టారు. కొట్టగానే వెళ్ళి తలుపు తీసింది. ఎవరండి మీరు అంది. మేము ఎవరైతే ఏం కానీ మా పెద్దన్నయ్య ఉన్నారు. మా పెద్దన్నయ్య ఇలాంటి వాళ్లకు సహాయం చేయటానికి వచ్చాం మేము. మీరు మీ నాన్నగారిని అడిగి సరే అంటే మీ నాన్నగారి కాళ్ళు కడిగి మా పెద్దన్నయ్య అంటే మంచి హృదయం కలిగినటువంటి ప్రేమికులు ఇచ్చినటువంటి డబ్బును మీకు కానుకగా ఇస్తారు అని అదే మాటలు, ఇందాక మనం చెప్పుకున్న మాటలు, ఆ మాటలు ఆ అమ్మాయికి చెప్తే ఆమె నమ్మలేకపోయింది. మా దగ్గర ఏం లేదు, మేము మీకు మళ్ళీ ఇవ్వలేము, తర్వాత మీరు ఎందుకు చేస్తున్నారో ఉద్దేశం ఏమిటో మాకు తెలియదు అన్నది. ఏమి ఉద్దేశం లేదమ్మా, మంచివారు సహృదయులు ఇచ్చినటువంటి దాన్ని మీకు ప్రేమ కానుకగా అందివ్వటమే మా పని, మా ఉద్దేశం ఏమీ లేదు అని చెప్తే ఆమె సరే అంది. అక్కడికి చేరటానికి కూడా ఈరిచ్కి వచ్చి ముందుగా ఆ పెద్ద బిల్డింగ్కి వెళ్ళాడు. వెళితే ఈయన్ని మోసం చేసి ఆ ఇంటిని స్వాధీనం చేసుకొని లాస్ట్లో కొంత డబ్బు ఇవ్వకపోయినందువల్ల మొత్తం ఇంటినే స్వాధీనం చేసుకున్నాడు ఆయన. ఇద్దరు స్నేహితులే, ఇద్దరి పేరు కూడా ఒకటే. ఈరిచెల్లి తలుపు కొట్టి ఆయన వచ్చి రాగానే ఇట్లా ఫలానా ఆయన ఎవరంటే నేనే అన్నాడు. మీరు కాదండి, ఇప్పుడు చాలా పేద స్థితిలో చాలా దయనీయంగా ఉన్నారని విన్నాను నేను అంటే, ఆయన చెప్పటానికి కూడా ఆయనకి ఇష్టం కాలేదు. ఆయన వెనకాల ఆయన కొడుకో మరి మనవడో వచ్చాడు. వచ్చి ఆ అబ్బాయి అన్నాడు, నాకు తెలుసు ఆ అక్క వాళ్ళు అక్కడ ఉంటారు, ఈ వీధి చివరిలో ఉంటుంది గుడిసె, అదే వాళ్ళది అని చెప్పాడు. చెప్పి బయటకు వచ్చి ఈరిచిని తీసుకెళ్ళి చూపించి వచ్చాడు ఆ కుర్రవాడు. అంటే బాబా పని ఎలా జరిగిపోతుందో అని. బాబా దగ్గరికి మళ్ళీ బాబా స్టేషన్లో కూర్చొని ఉన్నారు. ఈరిచి ఒక్కడే వచ్చారు. బాబాని తీసుకొచ్చారు. ఈరిచి వెళ్ళి బాబాని తీసుకొచ్చిన తర్వాత కొంచెం గోరువెచ్చ నీళ్లు చేయండి అమ్మా అంటే వాళ్ళు చేసి పెట్టారు. ఆ గోరువెచ్చ నీళ్లతో ఆయన లేచి కూర్చోవటం కూడా కష్టంగా ఉంటే లేపి అదే మంచం మీద కూర్చోబెట్టి బాబా కాళ్ళు శుభ్రంగా కడిగి తుడిచి తన శిరస్సును ఆనించి ఈ మాటలు, ఇది ప్రేమ సహృదయులు ఇచ్చినటువంటి ప్రేమ కానుక అని చెప్పి వాళ్ళకి ఇవ్వటము. ఆ చేతిలో కవర్లో 500 రూపాయలు పెట్టి ఇవ్వటము. అది స్వీకరించి ఆ అమ్మాయి చూసి ఇంకా అమ్మాయికి దుఃఖం ఆగలేదు. వెంటనే వెళ్ళి ఆ కృష్ణుని ముందు మోకరిల్లి, కృష్ణ ఇప్పుడే కదా నేను వేడుకుంది, ఇప్పుడే నీ యొక్క కృప ఇలా మా మీద ప్రవహింపజేసావా అంటే ఆ ఈరుచు
దాంట్లో బాబూజీ అంటాడు, ఈరిచ్ అక్కడ ఉండి, అవునమ్మా ఆ కృష్ణుడే వచ్చాడు, కృష్ణుడు పంపించటం కాదు, కృష్ణుడే స్వయంగా వచ్చాడు అన్నాడు. బాబా అక్కడ ఆ కార్యక్రమం అయిన తర్వాత వెళ్ళి టాంగాలో మళ్ళీ స్టేషన్కి వెళ్తూ ఉంటే మధ్య దారిలో వెళ్ళిన తర్వాత మా ఈరిచ్ అన్నాడు, బాబా కోటు, మీ కోటు అంటే, అవును అక్కడే మర్చిపోయాను అన్నాడు. నేను వెళ్ళి తీసుకొస్తాను బాబా అంటే, వద్దు ఉండని అన్నాడు. అంటే వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. నేను కూడా నెల్లూరులో పనిచేసేటప్పుడు ఆ గూడూరుకి వెళ్ళి సెర్చ్ చేద్దాం అనుకున్నాను, కానీ అది గుడిసె ఎక్కడ కనపడుతుంది, ఎక్కడ దాని ఆనవాళ్ళవి అని ఇన్నేళ్ల తర్వాత కష్టం, 40 ఏళ్ల తర్వాత దాని ఆచూకీ కనుక్కోలేకపోయాము. సో అలా ఆ సంఘటన జరిగింది. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో కూడా 8 మందికి అలాంటి వాళ్లకు బాబా కాళ్ళు గడిగది ఇవ్వటం జరిగింది. దాంట్లో మడ్ ఫోర్ట్లో ఎప్పుడు ఈరిచ్ ఇలాంటివన్నీ ఈరిచ్ చెవులో పడుతూ ఉండేవి, ఈరిచ్ తీసుకెళ్తూ ఉండేవారు. అది బాబా ఈరిచ్ను ఆ రకంగా వాడుకున్న ఇది ఆయన స్వయంగా చెప్పకుండా ఆయనకు తెలుసు ఎక్కడికి వెళ్ళాలో, ఎవరికి చేయటం, ఎవరి కోసం వెళ్ళారో కూడా ఆయనకు తెలుసు. అయితే ఆ మడ్ ఫోర్ట్లో వెళ్ళిన తర్వాత అక్కడ ఒక నవాబు, ఆ నవాబు ఏమిటి అంటే ఆయనకు రైల్వే సెలూన్లు ఉండేవట. ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళాలంటే ఆయన కోచ్ స్పెషల్గా తగిలించేవారు. ఆయన ఇంటి ముందు 2 ఏనుగులు ఉండేవట. సో అంతటి వైభవంగా జీవితం గడిపిన మనిషి బహుశా ఈ జూదంలో, రేస్ కోర్సుల్లో చాలా మంది అలా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆయన ఏ స్థితికి వచ్చాడంటే ఉండటానికి నీడ లేదు. ఆ పక్కన ఒక షాప్ ఉంటే షాప్ పక్కన వరండా ఉండింది. ఆ మడ్ ఫోర్ట్‌లోనే మొట్టమొదలు హైదరాబాద్ సెంటర్ ప్రకాష్ రావు గారు ఓపెన్ చేసింది అదే ఏరియా. ఆయన పనిచేసింది కూడా అక్కడ అకౌంట్స్ ఆఫీసు అక్కడ. ఆ మడ్ ఫోర్ట్‌లో మరి భరూచ గారి అత్తగారి ఇల్లు కూడా అక్కడే ఉంది. ఆ మడ్ ఫోర్ట్‌లో ఒక వరండాలో విరిగిపోయిన ఒక మంచం మీద పడుకొని ఆ షాక్ వల్ల ఏర్పడిన అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్నాడు ఆ నవాబు. సో ఈరిచ్ మొత్తానికి కనుక్కొని ఆ షాప్ కీపర్‌ని అడుగుతాయో, ఇక్కడనే వరండాలో ఉంటాడు ఆయన, ఆ నవాబు గారు. అక్కడికి వెళ్ళి చూస్తే సీన్ ఏంటంటే ఆయన పడుకొని ఉన్నాడు. పక్కనే ఒక టేబుల్ మీద వాళ్ళు ఇవి అగ్గిపుల్లలు తయారు చేసే పని, అగ్గిపెట్టెలు చేసే పని అది ఆ భార్య చేస్తూ వాటితోని వచ్చే అటువంటి రూపాయో అర్ధ రూపాయో దానికోసం దాంతో బ్రతుకుతున్నారు. ఈయనకు మందు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళలేక మున్సిపల్ హాస్పిటల్కు వెళ్ళింది ఆమె మందు తేవటానికి భార్య. ఆ టైంలో బాబా ఈరిచి వీళ్ళు అక్కడికి చేరారు. చేరిన తర్వాత అక్కడ బయట మాత్రం కొంతమంది జులాయిగా తిరిగే వాళ్ళు ఉన్నారు. అక్కడ ఓ 10 మంది పోగై ఉన్నారు. రకరకాలుగా ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. సహాయం చేయటం వాళ్ళ పని కాదు, చేసే వాళ్ళని అడ్డుకోవటం వాళ్ళ పని. బాబా ఈలోగా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన్ని అడిగారు. భార్య లేదు. ఆయనను లేపి, ఇలా మా పెద్దన్నయ్య ఇలా మీకు సహాయం చేయటానికి వచ్చాడు అని ఈరిచి చెప్పి ఆయనను లేపి కూర్చోబెట్టబోతే ఆయన అది చూసి నమ్మలేక ఆ ఆశ్చర్యంలో ఆ షాక్‌తోని స్పృహ తప్పి పడిపోయాడు. ఆయన్ని పడుకోబెట్టారు. ఇది ఆ పక్కన బయట ఉన్నవాళ్ళు వీళ్ళు చూస్తున్నారు. అరే! వీళ్ళెవరో వచ్చారు, ఎక్కడి నుంచో వచ్చారు. ఉన్న ఆ నవాబు గారిని చంపేసేలాగా ఉన్నారు. ఆ నవాబుకి సహాయం చేసేది ఏం లేదు. కానీ బాబాను వీళ్ళను నిందించటం మొదలుపెట్టి, రండి రండి అని ఒకడు పోలీసులను పిలవండి, వీళ్ళు వాడిని చంపేసినట్టున్నారు అని వాళ్ళక్కడ అల్లరి చేస్తూ ఉంటే బాబా అన్నాడు, మనం త్వరగా పని ముగించుకొని వెళ్ళాలి అన్నారు. ఈలోగా మొత్తానికి మళ్ళీ ఆయనకు అంటే ఈలోగానే బాబా ఆయన కాళ్ళను కూర్చోబెట్టి కాళ్ళకు దండం పెట్టి ఆయన చేతిలో డబ్బు పెట్టారు. ఆ డబ్బు చూసి ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. అయితే ఆ డబ్బు అలా పెట్టిపోతే ఈ జులాయి గాళ్ళు వీళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారు. ఈరిచ్ అన్నాడు, బాబా మనం ఇలా వదిలేసిపోతే వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారు, మన పని వృథా అవుతుంది అని అనేలోగానే ఆయన భార్య వచ్చింది. భార్య వచ్చి అయ్యో అయ్యో అయ్యో, ఎందుకంటే పైన వాళ్ళందరూ అరుస్తున్నారు కదా. అది విని వచ్చేసి, అయ్యో ఏమైంది ఏమైంది, నా భార్య ఉన్న ఒక దిక్కు అన్నీ పోయినాయి, నాకు సర్వం కోల్పోయాం, ఉన్న ఒక్క భర్తను కూడా నాకు లేకుండా చేస్తారా అని ఆమె వచ్చేసరికి అప్పుడే ఆయనకు మళ్ళీ తెలివొచ్చి, అయ్యో వాళ్ళని ఎందుకు నిందిస్తావు, వాళ్ళు ఫరిస్తే హే అంటే వాళ్ళు దేవదూతలు, మనకు సహాయం చేయటానికి వచ్చారు, వాళ్ళని నిందించకు అని అన్నప్పుడు ఈరిచ్ ఆ 500 రూపాయల కవర్ ఆమె చేతిలో పెట్టి, ఇది జాగ్రత్తగా చూసుకో అమ్మ,
ఆయన ఆరోగ్యానికి మందులకు దానికి వాడుకో అని చెప్పి వెంటనే బాబా అన్నాడు, ఇటు నుంచి వద్దు అటు నుంచి అని. ఆ పక్క నుంచి వాళ్ళు ఆ అల్లరి చేస్తూనే ఉన్నారు. బాబా నెమ్మదిగా పక్కకు తప్పుకున్నారట. అలా ఆ బాబా చేసిన సహాయాలు, ఆయన తిరిగిన ఆ చేసిన ప్రయాణాలు, ఆయన విశ్వ ప్రభువు, కరుణామయుడు, శాశ్వతుడు, ఉన్నతోన్నతుడు, ఆయనకు తప్ప ఇంకెవరికి సాధ్యపడనటువంటి ఆ దివ్య లీల. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా మూర్తి గారు. జై బాబా అండి. చాలా చక్కటి విషయాలు, చాలా అద్భుతంగా, ఎంతో కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఉమ్మగారినేమో ప్రార్థన చేయవలసిన గారు కోరుతున్నాను. ఉమారాణి గారు హారతి ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. జై బాబా అండి. ఉమ్మగారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఓ పర్వతిగా, ద ప్రిజర్వర్ అండ్ ప్రొటెక్టర్ ఆఫ్ ఆల్, war without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible and none can see you but with a divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of Lords, the knower of all men's and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future. And you are knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the Trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parmeswar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Allah, Ilahi, Ezdan, Ahur, Mazda, and God the beloved. You are named Izat, the only one worthy of worship. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to our will. Amen. Beloved God, help us all to love you more and more and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki Jai. Thank you, Baba. Thank you, Murti garu. Jai Baba అండి. జై అందరికీ బాబా. జై బాబా. ఇప్పుడు ఒక్క నిమిషం మౌనం వహిద్దాము. తర్వాత ఉమారాణి గారు హారతికి సిద్ధంగా ఉండాలి. అవతార్ మెహర్ బాబాకి జై.
అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. ఉమారాణి గారు మీరు ప్రభువుకి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. अवतार मेहर बाबा की जय. O glorious eternal ancient one, your face is a bright transcendental sun. Lighten this dark world and the tears I weep. My heart meher I give to you to keep. Creator yet creationless you. Creator yet creationless you are. Truth and truth's body, divine avatar. Who through compassion the three worlds maintains. Destroy this ignorance that life sustains. These five lights are the whirling spokes of breath of the world's wheel that bears me on to death. Unless you who are infinitely kind break the wheels up which is conditioned mind. This incense is my love, this fruits my heart, which to please you I have shaped from my heart. Accept them as you would a simple flower that has no use beyond its shining hour. You are myself, I sing to you in praise and beg your love to bear me through the days till you, the ever-living perfect one, illume my darkness with your shining sun. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ మూర్తి గారు. అందరికి జై జై బాబా బాబా అండి. అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. దివ్య ప్రీతిముల కృపా విశేషం వల్ల ఈరోజు చాలా చక్కటి విషయాల్ని మరి సోదరుడు రామకృష్ణయ్య గారి ద్వారా బాబా మనకి తెలియజేశాడు. చక్కటి సంకీర్తనలు అందరూ కూడా చేశారు. మరి అది ఆ విషయాలు వింటుంటే మనం ఎంత అదృష్టవంతులం అవుతుంది అని అనుకుంటాము. ఎందుకంటే బాబా కూడా చెప్పారు, నేను అనుకునేటట్టుగా నన్ను ఎవరు ప్రేమించలేరు అని. ఆ ఒక్క సెంటెన్స్ మనం గుర్తించుకుని ఇంకా బాబాని అంటే ఎంత అదృష్టం అంటే ఇంకా అది ఇమాజ్ చేయలేమన్నమాట. ఇప్పుడు సోదరులు చెప్పినట్టుగా ఆ భాగ్యాన్ని వాళ్ళు ఎలా కల్పించారు, అంత ఉత్కృష్టమైన స్థితిలో ఉండి అంత ఇబ్బందులు మనం పడలేదు. కానీ మనల్ని ఎంతో చక్కగా తన చేతిలో చేయి పెట్టుకునే ప్రభువు మనల్ని అందరినీ కూడా తన దరికి తీసుకుంటూ పాలన చేస్తూ మనల్ని ఎటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎటువంటిది కూడా మనకు అంటుకోకుండా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని చేస్తున్నాడంటే మనం నిజంగా పూర్వజన్మ సుకృతం ఏంటో తెలియదు. మరి రామకృష్ణయ్య గారి ద్వారా మళ్ళీ అది ఆ పలచగా ఉన్నది గట్టిపడింది అనమాట అన్న ఇది తెలుసుకున్నాను ఈరోజు. అయితే మస్తులు కంటే నవజీవనానికి ముందు కార్యక్రమం, మస్తులతో చేసిన కార్యక్రమం, తర్వాత నవజీవనం తర్వాత మస్తులు చేసిన కార్యక్రమంలో కొత్త విషయం తెలుసుకున్నది ఏంటంటే, అప్పుడు ఆఫ్టర్ నవజీవనం ఏంటంటే బాబా మస్తులతో చేసేటప్పుడు అలౌ అందరినీ అలౌ చేయడం జరిగింది. బిఫోర్ అయితే అలాంటి చేయకూడదని ఆయన రిస్ట్రిక్షన్ పెట్టడంలో ఉన్న ఆంతర్యాన్ని కూడా మనకి గమనించదగ్గ విషయం అని చెప్పి నేను తెలుసుకున్నాను. ఎనీహా అందరికీ కూడా జయబాబాలు. ఒక్కసారి రామకృష్ణయ్య గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రభుకి మీకు కూడా జయబాబాలు. మళ్ళీ రేపటి కార్యక్రమంలో మనం అందరం కలుద్దాం. జై బాబా. అందరికీ జై బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అండి అందరికి.